భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల నెహ్రూ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లోథర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. బాలేపల్లి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అభివృద్ధి పదంలో నడిపించడానికి పంచవర్ష ప్రణాళికలు, పెద్ద డ్యాంలు నిర్మాణం చేసిన ఘనత నెహ్రూకే దక్కుతుందని అన్నారు. మంచి పరిపాలనా దక్షుడిగా దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించినటువంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. పంచవర్ష ప్రణాళికలు అమలు చేసి దేశాన్ని అన్ని రంగాల్లో ప్రగతి బాటలో నడిచేలా కృషి చేసిన మహనీయుడు నెహ్రూ అని అన్నారు. టీకే మాట్లాడుతూ ప్రధాని మోదీ పదే పదే నెహ్రూపై విమర్శలు చేస్తున్నారని, నెహ్రూ దేశానికి చేసిన అభివృద్ధి నేటికి కూడా కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోందని అన్నారు. పంచవర్ష ప్రణాళికలు, భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేసి రైతులు పంటలు పండించి దేశానికి ఆహారం అందించేలా చేసిన ఘనత నెహ్రూకే దక్కుతుందని అన్నారు. అటువంటి మహానాయకుడిపై మోదీ విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. నెహ్రూ మార్కు పాలన చేయలేక దేశాన్ని అప్పుల పాలు చేసిన మోదీ దేశాన్ని ముందుకు నడిపించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇంకా కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి బెజవాడ రంగారావు, ఉపాధ్యక్షుడు మార్టిన్ లోథర్ మాట్లాడుతూ నెహ్రూ దేశానికి చేసిన సేవలను చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం బాలలకు పుస్తకాలు, పెన్నులు, స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రచార కమిటీ అధ్యక్షులు డాక్టర్ వడియార్, జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ దేవత సుధాకర్, అధికార ప్రతినిధి అడుసుమిల్లి రమేష్, మచిలీపట్నం జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్, సిటీ కాంగ్రెస్ సెక్రటరీ పట్నల శ్రీనివాస్, ఎస్ఎస్ఎల్ బత్తిన చంద్రరావు, డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్, జిల్లా లింగ్విస్టిక్ చైర్మన్ కిషోర్ కుమార్ జైన్, కేకేసి జిల్లా చైర్మన్ దొంతమల రామ్ కుమార్, తాడి హరిబాబు, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశ ప్రజలందరితో కూడా పండిట్ అనే బిరుదుతో పిలిపించుకున్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జయంతి కార్యక్రమం. ఈ కార్యక్రమం సందర్భంగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఆ మహనీయునికి నివాళులు అర్పించే నిమిత్తం మేమందరం కూడా నగర కాంగ్రెస్ అలాగే జిల్లా కాంగ్రెస్ కూడా ఇక్కడికి విచ్చేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారు ఇచ్చేశారు. అలాగే వివిధ నియోజకవర్గాల నుంచి, నగరం నుండి అనేక మంది నాయకులు ఇచ్చేశారు. వారందరికీ కూడా మా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ దేశ స్వాతంత్రానంతరము మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు బాధ్యతలు చేపట్టి పంచవర్ష ప్రణాళికను నిర్మించి ఈ దేశ అభివృద్ధిని బాటలు వేసినటువంటి మహనీయుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేక ఆనకట్లు కట్టించి, నీటిపారుదలను కల్పించి, దేశంలో వ్యవసాయాన్ని పెంచి, నీళ్ళ విప్లవం తీసుకొచ్చి, పాల ఉత్పత్తులను పెంచి, అలాగే పరిశ్రమలను స్థాపించి, ఇవాళ చాలామంది నాయకులు చెప్పే ఈ అభివృద్ధిని ఆ రోజు బాటలో వేసిన మహా వ్యక్తి మహనీయుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ దేశ ప్రజలు ఏదైనా రుణపడి ఉన్నారంటే ఒక గాంధీ నెహ్రూ కుటుంబానికి మాత్రమే. ఎందుకొరకంటే వారు ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు, వారు నిత్య స్మరణీయులు మనకి. కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి అర్ధదారుల అధికారం వచ్చినటువంటి మతతత్వ శక్తులు, కొంతమంది నాయకులు గాంధీ నెహ్రూ కుటుంబాలను విమర్శిస్తూ ఒక రకంగా హేళనగా మాట్లాడటం ఒక ఫ్యాషన్గా మారింది. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఆలోచన చేయండి. ఆ కుటుంబాలు లేకపోతే వాళ్ళు ఇంకా మన పరదాస్యంలోనే ఉండేవాళ్ళం. సోదరులు జిల్లా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మురళి గారికి, కిషన్ రెడ్డి గారికి, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అవ్వకముందు 30 కోట్ల మంది భారతదేశంలో జనాభా ఉండేవారు. ఆకలి సావురెడ్డి ఈయన ప్రధానమంత్రి అయ్యాక దేశం అంతా కూడా డ్యాములు కట్టి
మన దేశ పంట ఇతర దేశాలకు వెళ్ళేలా చేసిన మహనీయుడు. తర్వాత చిన్న ఇష్యూ ఏంటంటే ఆయన ప్రధానమంత్రి ఉండగా ఒకసారి రైల్వే గేట్ దారుతుంటే గేట్ ఆఫీసర్ ఏంటి వెళ్ళకూడదండి అని. అప్పుడు ట్రైన్ వెళ్ళక తెస్తే మీ పని నువ్వు చేసావయ్యా అని చెప్పారు నెహ్రూ గారు. ఇవాళ భారతదేశంలో గాంధీ నెహ్రూ గారు సూర్య చంద్రులు ఉన్నంతసేపు ఉండదని చెప్తూ సెలవు తీసుకుంటాం. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క పుట్టినరోజు. దీనిని మన భారతదేశం అంతా కూడా బాలల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు బాలల దినోత్సవంగా మన భారతదేశం అంతా కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈవేళ మన భారతదేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మాట్లాడితే చాలు ప్రతి మీటింగ్లో జవహర్లాల్ నెహ్రూ అలా చేశాడు, నెహ్రూ ఎలా చేశాడు, దేశాన్ని పాడు చేశాడు అన్నాడు. ఈవేళ నెహ్రూ మాట ఎత్తే అర్హత కూడా నరేంద్ర మోడీకి లేదు. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారు భారత ప్రధానిగా ఉన్నప్పుడు ఈ నరేంద్ర మోడీ గారు ప్లాట్ఫారం మీద టీలు అమ్ముకున్నాడు ఆయన. అటువంటి వ్యక్తి. అసలు భారతదేశానికి స్వతంత్రం రావడానికి కారణం మోతీలాల్ జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీ. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా స్వతంత్ర పోరాటంలో ఖర్చు పెట్టి ఈ దేశానికి మరి వాళ్ళు స్వతంత్రం రావడానికి వాళ్ళ యొక్క ఆస్తులు అన్నీ కూడా త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఈ నరేంద్ర మోడీ గారికి చరిత్ర తెలియదు. ఎందుకంటే ఆయన చదువుకోలేదు కాబట్టి ఆయనకి చరిత్ర తెలియదు. ఈవేళ మాట్లాడితే ఈ నెహ్రూ ఏం చేశాడు అంటాడు. మరి నెహ్రూ ప్రధానమంత్రి కాకముందు, మనకి స్వతంత్రం రాకముందు మన సూది కూడా విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వాళ్ళు, సూది కూడా తయారు చేసేవాళ్ళు వాళ్ళు కాదు. మరి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత హెవీ ఇండస్ట్రీస్ బిలాయ్, దుర్గాపూర్, రూర్కెలా వంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ స్థాపించాడు. అలాగే లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ బాక్రానంగల్, ఏరాగుడ్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ అటువంటి ప్రాజెక్టులు స్థాపించాడు ఆయన. ఇవాళ ఐఐటీలు ప్రపంచంలోనే పేరుగన్నటువంటి విద్యా సంస్థలు ఐఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆయనే స్టార్ట్ చేశాడు.